भाइयों बहनों, जगन बाबू ने रायलसीमा को इग्नोर किया है। मैं आपको कहने आया हूं, मोदी जी और चंद्रबाबू जी को जिता दीजिए। सिर्फ पोल्लावरम नहीं, हांड्री, नीवास, सुजला, स्रवथी, बेलीगोंडा और वारिका, ये सभी इरिगेशन स्कीम को हम पूरा करेंगे। జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఒక అవకాశం ఏంటి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా హంద్రి, నీవాస్, సుజల, స్రవంతిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేస్తాం మాట ఇచ్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చున్నాడు. उन्होंने कहा था शराब पर प्रतिबंध लगाएंगे। मैं पूछने आया हूं, लगाया क्या? उल्टा शराब की सिंडिकेट आपने चालू कर दी। జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు, నేను మద్య నిషేధం తెస్తానని. మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను, ఆయన మద్య నిషేధం తెచ్చాడా? తేకపోగా పైగా మద్యం సిండికేట్ ను స్థాపించి అవినీతికి పాల్పడుతున్నాడు. आरोग्यश्री योजना तो चालू कर दी, मगर पेमेंट नहीं होता है तो सारे लोगों ने आरोग्यश्री के पेशेंट को हॉस्पिटल में लेने से मना कर दिया। ఆరోగ్యశ్రీ ఆర్భాటంగా ప్రారంభమైతే చేశాడు కానీ ఒక్క పైసా నిధులు ఇవ్వడం కారణంగా పేదలు ఆసుపత్రికి వెళ్తే ఏ ఆసుపత్రి కూడా అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు.